హలో హలో ఆల్. ఈ వీడియోలో మనం జేఎన్టీయూకి సంబంధించిన డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఇంపార్టెన్స్ క్వశ్చన్స్ అనేటివి ఈ వీడియోలో చూద్దాం. ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడు క్వశ్చన్స్ అనేటివి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకు ఇంట్రడక్షన్ టు డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్. ఈ లెసన్ నుంచి మనకు జేఎన్టీయూలో అడిగే క్వశ్చన్ పేపర్ ఏంటంటే క్వశ్చన్స్ ఇక్కడ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ అని ఉంది కదా, ఇది ఒకటి. అండ్ ఇక్కడ టైమ్ సిగ్నల్స్, ఇక్కడ లీనియర్ టైం వేరియంట్ సిస్టమ్స్ అండ్ ఇన్వేరియంట్ సిస్టమ్స్ కూడా అడగొచ్చు. ఇక్కడ మ్యాక్సిమం క్వశ్చన్స్. ఇక్కడ జెడ్ డొమైన్ అండ్ పోల్ జీరో స్టెబిలిటీ, దీని గురించి కూడా అడగొచ్చు మ్యాక్సిమం. ఇక్కడ టైం ఇన్వేరియంట్, డిస్క్రీట్ టైం ఇన్వేరియంట్, ఈ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో మ్యాక్సిమం వచ్చేసి ప్రాబ్లమ్స్ అనేటివి రైట్ చేస్తారు. అక్కడ నుంచి ఆ మెథడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేటివి కూడా నేర్చుకుంటే చాలా అడ్వాంటేజెస్. సెకండ్ యూనిట్కి వచ్చేసి మనం ఇక్కడ డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ లో నుంచి మీరు ఇన్వర్స్ డిఎఫ్టి, ఇక్కడ డిస్క్రీట్ ఫోరియర్ సిరీస్, ఇక్కడ కన్వల్యూషన్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. అండ్ ఇక్కడ పార్ట్ 2 లో పాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ A50 రాడిక్స్ 2 అని ఉంది కదా, ఇందులో ఈ రెండు క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. టైమ్ అండ్ డెసిమేషన్ ఫ్రీక్వెన్సీ A50 అండ్ ఇక్కడ A50 రాడిక్స్ 2 అని ఉంది కదా, ఇక్కడ రెడ్ సింబల్ లో నేను ఇస్తున్నాను. ఈ క్వశ్చన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ యూనిట్ 2 నుంచి. ఇక్కడ యూనిట్ 3కి వచ్చేసి ఐఆర్ ఫిల్టర్. ఐఆర్ ఫిల్టర్ లో చెబిషెవ్ ఫిల్టర్స్, బటర్వర్త్ ఫిల్టర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఇందులో. అండ్ ఇక్కడ డిజైన్ ఆఫ్ ఐఆర్ డిజిటల్ ఫిల్టర్స్ అండ్ లాగ్ ఫిల్టర్స్ అనేటివి ఒక్కోసారి అడుగుతుంటాడు. అండ్ బైలీనియర్ కూడా అడగొచ్చు. అవి కూడా నేర్చుకుంటే మీకు మార్క్స్ అనేటివి, మంచి మార్క్స్ కావాలంటే మీకు ఇంకా డైరెక్ట్ ఫార్మ్ 1 అండ్ డైరెక్ట్ ఫార్మ్ 2 ఈ మెథడ్స్ అనేటివి చూసుకుంటే చాలు. ఈ యూనిట్ నుంచి జస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 మోడల్ నుంచి అడగొచ్చు. ఇక్కడ యూనిట్ 4 లో వచ్చేసి ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫిల్టర్స్ కదా, ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫిల్టర్స్ లో మనము వచ్చేసి మెయిన్ గా నేర్చుకోవాల్సింది డైరెక్ట్ ఫామ్, క్యాస్కేడ్ ఫామ్, లీనియర్ ఫామ్ నేర్చుకుంటే మాక్సిమం ఇందులో నుంచి ఒక క్వశ్చన్ అనేది రైట్ చేయవచ్చు. అండ్ స్టార్టింగ్ లో వచ్చేసి ఇక్కడ హ్యామింగ్ మెథడ్ ఇక్కడ నేర్చుకుంటే చాలా ఇంపార్టెంట్. ఇది కూడా అడగవచ్చు మాక్సిమం. ఇక్కడ ఫేస్ ఎఫ్ఐఆర్ ఫిల్టర్స్ అని ఉంది కదా, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, ఇది కూడా అడగవచ్చు మాక్సిమం. అంటే పేపర్ ఎలా అడుగుతాడు అనేది మాక్సిమం చెప్పలేం కాబట్టి మనము ముందుగానే కొన్ని మెథడ్స్ అనేటివి నేర్చుకుంటే మనకు యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ విండోస్ మెథడ్ లో మాక్సిమం అడిగేది అయితే హ్యామింగ్ అండ్ ట్రయాంగులర్ కానీ రెక్టాంగులర్ కానీ మాక్సిమం అనేది చాలా సార్లు అడిగారు. ఇవి నేర్చుకుంటే చాలా యూజ్ అవుతుంది మనకు. యూనిట్ 5 నుంచి క్వాంటైజేషన్ ఎర్రర్స్ లో ఇందులో మనకు రౌండ్ ఆఫ్ ఎఫెక్ట్స్, ఇక్కడ క్వాంటైజేషన్ ఆఫ్ ఫిల్టర్స్ కోఎఫిషియెంట్స్ ఉంటాయి. ఇక్కడ రౌండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ అండ్ డిజిటల్ ఫిల్టర్స్ అనేటివి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇందులో వచ్చి ఇంటర్పోలేషన్ అండ్ శాంప్లింగ్ అండ్ డెసిమేషన్ కూడా
ఇంపార్టెంటే.